హై వియర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్లవనీయం. ఇక మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే నిన్నటి వాల్టైల్ డే తర్వాత కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కనుక చూస్తే కొంతవరకు డేని కనుక చూస్తే హయ్యర్ సైడ్లో ఒక చిన్న వాల్టైల్ ధోరణితోనే క్లోజ్ చేయడం మనం చూసాము డేని కనుక చూస్తే. బట్ ఓవరాల్గా డే అంతా కూడా చూసుకున్నట్టయితే హైస్ నుండి కూడా కంప్లీట్ కరెక్ట్ అవుతూ ఫ్యూ పాయింట్స్ అప్స్ అండ్ డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ వచ్చింది. ఒక వాల్టైల్ సెషన్ అనేది మనం నిన్న చూసాం మార్కెట్స్లో. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే మార్కెట్స్ డేని కనుక చూస్తే ఒక వీక్ నోట్తో డేని ప్రారంభించడం మనం చూసాము. బట్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ డే లోస్ నుండి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక మంచి రికవరీ అనేది రావడం చూసాం. మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. నిఫ్టీ కనుక చూస్తే ప్రీవియస్ క్లోజింగ్కి 38 పాయింట్స్ డౌన్ సైడ్తో 11,653 విత్ ఓపెన్ అవగా ప్రజెంట్ కనుక చూస్తే అరౌండ్ 41 పాయింట్స్ పాజిటివ్గా 11,732 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 70 పాయింట్స్ డౌన్ సైడ్తో 39,042 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 152 పాయింట్స్ పాజిటివ్గా 39,265 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 28 పాయింట్స్ డౌన్ సైడ్తో 30,390 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ చూసినట్టయితే 129 పాయింట్స్ పాజిటివ్గా 30,491 వద్ద ట్రేడింగ్ని కొనసాగించడం మనం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో స్టిల్ ఇంకా కరెక్షన్ అనేది కొనసాగుతూ వస్తుంది. నిన్న హెవీ కరెక్షన్ అనేది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో రావడం చూసాం. ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే అడ్వాన్సెస్తో పోల్చినట్టయితే డిక్లైన్సెస్ హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. ఇంకా కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కనుక చూస్తే కరెక్షన్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అడ్వాన్సెస్ 724గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 934గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూస్తే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతం ఈరోజు టాప్ గెయినర్గా లీడ్ చేస్తోంది. నిఫ్టీ టాప్ గెయినర్గా ఒక 5% వరకు అప్సైడ్తో అండ్ ఎస్ బ్యాంక్ 3.5%, ఇండస్ఇండ్ బ్యాంక్ 3%, భారతీ ఎయిర్టెల్ 1.91% అండ్ బజాజ్ ఆటో 1.5% పైగా అప్సైడ్లో మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే యూపీఎల్ నిఫ్టీ టాప్ లూజర్గా లీడ్ చేస్తోంది అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 6% వరకు డౌన్ సైడ్లో యూపీఎల్ ట్రేడ్ అవుతోంది. అండ్ విప్రో 2.5%, జీ ఎంటర్టైన్మెంట్స్ నియర్లీ ఒక 2%, బ్రిటానియా 1.84%, టెక్ మహీంద్రా ఒక 1.5% వరకు డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే రూపీ చూస్తే ఈరోజు ఒక 20 పైసా హయ్యర్ సైడ్తో 69.48తో ఈరోజు కొంత డేని హయ్యర్ సైడ్తో ఈరోజు ప్రారంభించడం మనం చూస్తున్నాము. ఇక ఏషియన్ క్యూస్ కనుక చూసుకుంటే ఏషియన్ క్యూస్ కొంత స్ట్రాంగ్గానే ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఒక 49 పాయింట్స్ పాజిటివ్గా 11,767 వద్ద ట్రేడ్ అవుతుండగా ఫ్లాట్ నోట్తో నికై 122 పాయింట్స్, ట్రైటమ్స్ 26 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 220 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 5 పాయింట్స్, కోస్పీ 4 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 63 పాయింట్స్ వరకు పాజిటివ్ సైడ్లో ట్రేడింగ్ని కొనసాగించడం మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం మిడ్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే రిలయన్స్ గ్రూప్కి చెందిన స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి అనుకోవచ్చు. నిన్నటి వరకు కూడా కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అయిన ఈ స్టాక్స్లో ఈరోజు ఒక చిన్నపాటి షార్ట్ కవరింగ్ చూస్తున్నాము. రిలయన్స్ ఇన్ఫ్రా ఒక 10%, రిలయన్స్ క్యాపిటల్ 5%, దివీస్ ల్యాబ్స్ 2.5%, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 2%, అట్ ద సేమ్ టైం అజంతా ఫార్మా ఒక 1.5% వరకు అప్ సైడ్లో ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే జైన్ ఇరిగేషన్ 7%, నిన్న కూడా ఈ స్టాక్ బాగా క్రాక్ అయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ స్టాక్లో కూడా ఒక రికవరీ కనిపిస్తోంది 7% వరకు అప్ సైడ్తో. ఐజీ పెట్రోకెమికల్స్ 5.70% అండ్ జేకే బ్యాంక్ 5.65%, విఐపీ క్లాతింగ్ నియర్లీ 4% అండ్ టీవీ18 బ్రాడ్కాస్ట్ ఒక 3% వరకు అప్ సైడ్ ధోరణితో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టడీలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శేషు గారు. హాయ్ అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనం చూసాము. మార్కెట్స్ కనుక చూస్తే నిన్నంతా కూడా ఒక వాల్టైల్ సెషన్ అనేది మార్కెట్స్లో మనం కనిపించింది. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే డేని మార్కెట్స్ కనుక చూస్తే ప్రారంభించడమే కొంత వీక్ నోట్తో కనుక స్టార్ట్ చేసినప్పటికీ కూడా లోయర్ లెవెల్స్ నుంచి మార్కెట్స్లో ఒక మంచి రికవరీ అనేది రావడం చూస్తున్నాము. మార్కెట్స్ కొంత స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాయి. ఒక ఆల్మోస్ట్ డేస్ లోస్ వద్ద నుంచి ఒక మంచి రికవరీ మనం చూసాం మార్కెట్స్లో. ప్రస్తుతం ఒక ఫ్లాట్ టు పాజిటివ్ నోట్తో మార్కెట్స్ ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఓవరాల్గా మనకి చూస్తే ఈ రోజు సెక్టర్స్ వైజ్లో అన్నింటిలో కూడా చూస్తే కొంతవరకు స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది కనిపిస్తున్నాయి సెక్టర్స్ వైజ్లో అప్ మూవ్ కంటే కూడా. సో ఓవరాల్గా మీ వ్యూ ఏంటంటారు మార్కెట్స్ పై? ఒకటండి, ఈరోజు అంటే లాస్ట్ మనకి కొన్ని రోజులుగా చూస్తున్నాము ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో మన మార్కెట్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఏవైతే హై డెట్ ఉంటుందో అటువంటి కంపెనీస్, తర్వాత ప్లెడ్జ్ షేర్స్ పెట్టిన కంపెనీస్లో చాలా పెద్ద ఎత్తున సెల్లింగ్ అనేది రావడం చూసాము. అయితే ఈరోజు కూడా ఓపెనింగ్ మనకి నెగిటివ్లో ఓపెన్ అయింది.
గ్లోబల్గా ఎటువంటి అంటే గ్లోబల్ మార్కెట్స్ పరంగా మనం చూసుకుంటే ఎటువంటి నెగిటివ్స్ లేవు. ఇంకా చెప్పాలంటే గ్లోబల్ మార్కెట్స్ ఎప్పుడూ లేని విధంగా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అటు అమెరికన్ మార్కెట్స్ కానివ్వండి, యూరోప్ మార్కెట్స్ కానివ్వండి. అయితే మన మార్కెట్స్ ఇవి ఈరోజు కూడా పాజిటివ్గా ఉన్నా కూడా మన మార్కెట్స్ ఓపెనింగ్ లోలో ఓపెన్ అయింది. తర్వాత అక్కడి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా మనకి బౌన్స్ బ్యాక్ కావడం చూసాము. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా బాగా భారీగా పడుతున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ రికవరీ అనేది రావడం చూసాము ఈరోజు. లైక్ ఇండియా బుల్స్ ఒకటి, ఎస్ బ్యాంక్ ఒకటి, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్, ఇప్పుడు చెప్పిన 3 కంపెనీస్ ఈ మధ్యకాలంలో నిఫ్టీలో బాగా పడిన స్టాక్స్ అనమాట, నిఫ్టీ ఇండెక్స్ పరంగా. మరోవైపు ఆటోమొబైల్ స్టాక్స్ కూడా ఈరోజు ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ అనేది నిఫ్టీకి సపోర్ట్ చేస్తున్నాయి. మరోవైపు బాగా వీక్ అయిన స్టాక్ చూసుకుంటే యూపీఎల్ ఒకటి టాప్ లూజర్గా ఉంది. ఇన్ని రోజులు మనం చూసాం యూపీఎల్ చాలా స్ట్రాంగ్ ఉంది. 1100 పైకి వెళ్ళిన స్టాక్ ఇది. 1000 పైన చాలా వరకు సస్టైన్ అవుతూ వస్తున్న స్టాకు ఈరోజు అది టాప్ లూజర్. తర్వాత విప్రో ఒకటి కూడా మనకి టాప్ లూజర్గా ఈరోజు ఉంది. ఓవరాల్గా మార్కెట్ బ్రెత్ అనేది మార్నింగ్కి ఇప్పటికి చూసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్ అయింది. మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా లో నుంచి రికవరీ అనేది ఈరోజు చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం F&O స్టాక్స్లో కానీ చూసుకుంటే ఇన్ని రోజులు దారుణంగా పడిపోయిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ రిలయన్స్ ఇన్ఫ్రా కానివ్వండి, జైన్ ఇరిగేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది కనపడుతుంది. రిలయన్స్ క్యాపిటల్ కానివ్వండి, TV18 బ్రాడ్కాస్ట్, ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు ఈరోజు కూడా కొన్ని స్టాక్స్ మళ్ళీ యాజ్ యూజువల్గా కంటిన్యూగా పడుతున్న లిస్ట్లో ఉన్న స్టాక్స్లో కానీ చూసుకుంటే జెట్ ఎయిర్వేస్ ఒకటి, IRB ఇన్ఫ్రా ఒకటి, ఇటువంటి స్టాక్స్లో మళ్ళీ కంటిన్యూ సెల్లింగ్ అనేది ఉంది. మరోవైపు ఇండిగో కూడా ఒక 2% బ్రేక్ డౌన్ మనకి ఈరోజు చూస్తున్నాం. ఓవరాల్గా చెప్పాలి అంటే మార్కెట్స్ కొంచెం ఇక్కడ నుంచి మనకి కొంత పెరగవచ్చు. కొన్ని స్టాక్స్ బాగా ఓవర్సోల్లో ఉన్న స్టాక్స్ కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మనకి క్లోజర్గా 11,800 దాకా రావచ్చు అనుకున్నాం నేను కూడా. సో క్లోజర్గా అక్కడికి రావచ్చు అండి. బట్ ఏదైనప్పుడు కూడా మార్కెట్స్లో మనకి బడ్జెట్ ఉంది. బడ్జెట్ కూడా మనకి చాలా దగ్గరగా, టైం కూడా ఎక్కువ లేదు ట్రేడింగ్ పరంగా టైం అనమాట. అంటే 5th ఉన్నా కూడా మనకి ఒక 10-12 రోజులు ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ లోపల కొన్ని ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్లో కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే డెట్ లేని కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్స్లో ఏ రోజుకి ఆ రోజు ట్రేడ్ చేసుకోవడం మంచిది. ప్రస్తుతం అయితే షార్ట్స్ బాగా పడిన స్టాక్లో ఎవరైతే షార్ట్స్ కొట్టి ఉన్నారో వాళ్ళు షార్ట్ కవర్ చేసుకోమంటాను. కొంచెం పెరిగినాక కరెంట్ లెవెల్స్ నుంచి మళ్ళీ కొన్ని వీక్ కౌంటర్స్లో షార్ట్స్ని మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు. ఓకే శేషు గారు, కాల్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రమేష్. హలో రమేష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్ అండి. నిఫ్టీ 30,200 పిఈ తీసుకున్నాము 50 యావరేజ్ దగ్గర. వెళ్ళే ఛాన్సెస్ ఏమున్నాయి? ప్రెసెంట్ 10 లో ఉంది. ఓకే, అంటే ఈ వీక్ ఎక్స్పైరీ తీసుకున్నారా? ఈ రోజు ఓకే. చూడండి, ఇంకా మనకి పెద్దగా అంత 30,200 కదా. యా, 30,200. చూడండి, బాగా పడిన దృష్టి అంతా మళ్ళీ కిందకి వెళ్తుంది అయితే అనుకోలేనండి. బట్ ఏమైనా మార్కెట్లో ఏమైనా జరగవచ్చు. మీరు ఇంకా ఈ రోజు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరు కూడా ఊహించలేని పరిస్థితిలో మార్కెట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే నేను కూడా పెద్దగా మీ 30,200 బిలో వచ్చి బాగా పడిపోయే అవకాశాలు అయితే లేవండి. కాబట్టి బెటర్ ఏంటంటే క్లోజ్ చేసుకోండి, లేదా మీ ఇష్టం. మీరు ఇంకా ఎటు 10 రూపాయలు ఉంది కాబట్టి మీరు మీ 10 రూపాయలు మీద కాదనుకొని వదిలేసేయండి. మిరాకిల్ జరిగితే పడుతుందండి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా మీరు ఇందాక అన్నట్టు కనుక చూస్తే యూపీఎల్ నిజంగానే బాగా హైస్ నుండి కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. ఈ స్టాక్ కనుక చూసుకున్నట్టయితే మొన్నటి వరకు కూడా చాలా స్ట్రాంగ్గా మూవ్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే అనూహ్యంగా ఒక ఫాల్ అనేది ఇందులో కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఒక 7%, 6 to 7% వరకు డిప్ అనేది వచ్చింది. మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూస్తే 940 ఆ లెవెల్స్ నుంచి కూడా చూసినట్టయితే ప్రస్తుతం 882 ఆ లెవెల్ వద్ద ఇది ట్రేడ్ అవుతూ వస్తుంది. భారీ ఎత్తున కరెక్షన్ అనేది ఇందులో కనిపిస్తోంది. సో ఈ కరెక్షన్కి గల కారణం ఏంటంటారు? అట్ ద సేమ్ టైం ఈ లెవెల్లో కొంత ఆగే అవకాశాలు ఏమైనా ఇది ఉందంటారా, లేదా ఇక్కడ నుంచి మరింత కరెక్షన్ ఇందులో చూడొచ్చుంటారా? చూడండి, యూపీఎల్ పరంగా చూసుకుంటే చాలా వరకు ఇన్ని రోజులు మనకి మార్కెట్స్లో బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్లో యూపీఎల్ అనేది ఉందండి. బట్ ఈరోజు ఒక టెక్నికల్గా డౌన్ ట్రెండ్ అనేది యూపీఎల్లో వచ్చింది. ప్రధానంగా చూసుకుంటే అండి ఇది మనకి రీసెంట్గా మనం చూసాం మాన్సూన్ పరంగా చూసుకుంటే చాలా వరకు
చాలా వీక్ మాన్సూన్ అనేది మనకి చూస్తున్నాం. ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో ఇంత దారుణంగా మాన్సూన్ అనేది లేదనమాట. సో దాని కారణంగా మనకి ఈ స్టాక్స్ ఏవైతే మాన్సూన్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీసెంట్గా కరెక్ట్ అవుతున్నాయి. బట్ ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి ఈ స్టాక్ అయితే మాత్రం డౌన్ ట్రెండ్లోకి వచ్చింది. ఎంతవరకు కిందకు వెళ్తుంది అనేది మాత్రం అంటే ఇప్పుడు చూస్తే 820 ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చండి. ఈ స్టాక్ స్లోగా కిందకి రావచ్చు. బట్ ఈ షార్ట్ టర్మ్ అయితే ఇది సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. ఏమాత్రం పెరిగినా కూడా ఈ స్టాక్లో ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తానండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి ఉపేంద్ర. హలో. ఒకటి కాల్ డ్రాప్ అయినట్టుంది. అండ్ ముఖ్యంగా కనుక చూస్తే శేషు గారు, ఇందాక ప్రోగ్రామ్ స్టార్టింగ్లో కనుక మీరు అన్నట్టు కనుక చూస్తే ఓవరాల్గా లాస్ట్ ఈ కొద్ది రోజుల్లో కొంత ఏదైతే డౌన్ ట్రెండ్ ఫామ్ అయిన స్టాక్స్ ఉన్నాయో ఈరోజు అటువంటి అన్ని స్టాక్స్లో ఒక రికవరీ అనేది మనం రావడం చూస్తున్నాము. ముఖ్యంగా బ్యాంక్స్లో కనుక వెళ్ళినట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ యెస్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో ఆన్ న్యూస్ ఈ స్టాక్స్లో ఒక భారీ ఎత్తున కరెక్షన్ అనేది రావడం చూసాము. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా టెక్నికలీ కొంత బాగా వీక్ అయిపోయిందని మనం చెప్పుకున్నాము. యెస్ బ్యాంక్ కంప్లీట్గా లాస్ట్ ఒక 1 మంత్గా కూడా చూసుకున్నట్టయితే ఆన్ న్యూస్ ఫ్లోస్ ఇది ట్రేడ్ అవుతూ వస్తుంది కూడా. బట్ ఈ స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ఒక పాజిటివ్ మూవ్ అనేది చూస్తున్నాము. ఒక 3% పైగా అప్ సైడ్లో ఇవి ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇంకా ఇది టెక్నికల్ ట్రెండ్ మటుకు చూసుకున్నట్టయితే ఇంకా వీక్గానే కనిపిస్తుంది. బట్ ఒక చిన్నపాటి రికవరీ అనేది చూస్తున్నాము. ఇది ఎంతవరకు ఇందులో సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? ఓవరాల్గా ఈ 2 స్టాక్స్కి కూడా చూస్తే నెక్స్ట్ టార్గెట్స్ ప్రైస్లో ఎలా ఉన్నాయంటారు, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్? చూడండి, ఓవరాల్గా రెండు కూడా అటు ఇండస్ఇండ్ కానివ్వండి, అటు యెస్ బ్యాంక్ కానివ్వండి, రెండు కూడా వీక్గానే ఉన్నాయండి. ఈరోజు వచ్చిన బౌన్సెస్ బౌన్స్ ఏదైతే ఉందో అది సస్టైన్డ్ ఎంతవరకు అవుతాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి కానీ చూసుకుంటే నేను అనుకోవడము యెస్ బ్యాంక్ క్లోజర్గా 114 నుంచి 116 దాకా రావచ్చు అండి. ఇంకా అంతకుమించి కూడా పెరగచ్చు. ఎందుకంటే యెస్ బ్యాంక్ చాలా పెద్ద ఎత్తున వోల్టాలిటీ ఉంది. క్లోజర్గా మ్యాక్సిమం 120 దాకా రావచ్చు అండి. వన్స్ 120 క్రాస్ అయిందంటే ఇక షార్ట్ టర్మ్కి ఇది పెద్దగా డౌన్ సైడ్ ఉండదు అని మనం నిర్ధారించుకోవచ్చు. యెస్ బ్యాంక్ విషయానికి వస్తే, ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ విషయానికి వస్తే ఇది ప్రస్తుతానికి ఇది కూడా వీక్గానే ఉంది. దీనికి కానీ చూసుకుంటే 1460 దాకా మ్యాక్సిమం రావచ్చు అండి. మ్యాక్సిమం అంతకుమించి దాటి షార్ట్ టర్మ్కి అయితే ఈ స్టాక్ పెద్దగా పెరగకపోవచ్చు. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకున్నాం. మచిలీపట్నం నుండి సత్య. హలో. సత్య చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇంట్రాడేకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ కాల్ ఆప్షన్ ఏమైనా తీసుకోవచ్చండి? ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ చేసి ఉండాల్సిందండి. మీరు కాల్ ఆప్షన్ ప్రయత్నం చేసి ఉండాల్సింది. ప్రస్తుతానికి తీసుకోండి అండి. ప్రస్తుతానికి ఇంట్రాడే పరంగా మీరు తీసుకోమని సజెస్ట్ చేస్తాను. డిప్లో తీసుకోండి. అది కూడా మీరు మార్కెట్ ఇప్పుడు ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర ఉంది. డిప్ వచ్చినప్పుడల్లా కూడా మీరు తీసుకోండి. ఒక శశి గారికి ముఖ్యంగా కనుక చూస్తే కొంతవరకు బిఈఎంఎల్ కనుక చూస్తే 1000 చేంజ్ ఆ లెవెల్ నుండి కూడా ఈ మధ్యకాలంలో కరెక్షన్ అనేది ఇందులో రావడం చూసాము. ఆల్మోస్ట్ జస్ట్ ఈ 20 to 25 డేస్ మధ్యలో కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఒక 1000 లెవెల్ ఆ రేంజ్ నుంచి కూడా కరెక్షన్లో మూవ్ అవుతూ అరౌండ్ 780, 790 ఆ లెవెల్లో ఇది ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తుంది. సో బట్ ఈరోజు కనుక కొంతవరకు చూస్తే ఒక పాజిటివ్ మూవ్ అనేది ఇందులో కనిపిస్తోంది. సో నెక్స్ట్ సపోర్ట్స్ పరంగా చూస్తే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ వైజ్లో బోత్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్కి ఎలా ఉన్నాయంటారు? ఓవరాల్గా టెక్నికల్ ట్రెండ్ వైజ్లో మీరు చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఎలా మూవ్ అవుతుంది అంటారు? ఇప్పుడు బిఎంఎల్ ఓవరాల్గా ఇది ఇప్పుడు ఈ మధ్య కాలం అని కాదండి, ఓవరాల్గా ఒక కొన్ని రోజుల నుంచి కూడా ఇది అంటే ఈ మధ్య బాగా వీక్ అయింది అనుకోండి. కొన్ని రోజుల నుంచి కూడా ఈ స్టాక్ బాగా వీక్గానే ఉంది. అంటే మనకి దీంట్లో బాగా ట్రెండ్గా చూసుకుంటే బాగా వోల్టాలిటీ ట్రెండ్ అనేది ఈ స్టాక్లో ఉందండి. ప్రస్తుతానికి ఇక్కడ ఈ లెవెల్ ఇప్పుడున్న లెవెలే దీనికి మంచి సపోర్ట్ లెవెల్స్ అనమాట. 760 అనేది సపోర్ట్ లెవెల్. కొంచెం ఇక్కడ నుంచి మళ్ళీ ఇది 820 to 840 దాకా పెరగడానికి 850 దాకా కూడా రావచ్చు. గతంలో చూసుకుంటే ఇది చాలా సందర్భాల్లో మనకి 1000 దాకా వెళ్ళింది, అక్కడ నుంచి 20% పడింది. ప్లస్ మళ్ళీ దీనికి అరౌండ్ 750, 760 జోన్ నుంచి బౌన్స్ బ్యాక్ కావడం చూస్తున్నాము. సరే, ఇప్పుడు కూడా సేమ్ ఇదే లెవెల్ నుంచి బౌన్స్ అవుతుందా అనేది మనం నెక్స్ట్ ఒక 1 వీక్ పడుతుందని తెలుసుకోవాలంటే, అంటే ఎగ్జాక్ట్ ట్రెండ్ అనేది. బట్ ఇప్పుడు ఇమీడియట్గా అయితే బౌన్స్ బ్యాక్ ఒక
3 to 4% కైండ్ ఆఫ్ బౌన్స్ బ్యాక్ ఈ స్టాక్లో రావడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ క్లోజర్గా ఇప్పుడు ఎవరైనా బై చేసిన వాళ్ళు క్లోజర్గా 780 అక్కడ దాని కింద స్టాప్ లాస్ మెయింటైన్, ట్రేడింగ్ పరంగా చెప్తున్నాను, స్టాప్ లాసెస్ దాని కింద అంటే 776 అట్లా పెట్టుకోమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి రాము. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్ రాము, చెప్పండి. ఇది లాంగ్ టర్మ్ తప్ప అరవింద్ నాకు గణకాల ఇంజనీరింగ్ ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు ఎంత ఉంది, ఎట్లా ఉంటుంది? అరవింద్, ఇంకా సెకండ్ స్టాక్ ఏంటన్నారు? గణకాల బన్సాల్ ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్కి అడుగుతున్నారు. ఓకే, చూడండి, ఓకే, ఈ రెండు మరీ ముఖ్యంగా అరవింద్ బాగా వీక్ ఉన్న స్టాక్ అండి. వద్దండి, దానికన్నా మీరు వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. బన్సాల్ ఇంజనీరింగ్ ఇది కూడా ఏంటంటే మీరు మీరు ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే కొనుక్కోవచ్చు. అయితే మిడ్ క్యాప్లో మనకి ఇమీడియట్ ట్రెండ్ అనేది రికవరీ ఫాస్ట్గా ఉండి మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే పెద్ద కనపడలేదండి. ఇంకా డౌన్ సైడ్ రిస్క్ అనేది ఇంకా కొంచెం ఉంది, ఒక 15-20% కూడా ఉండొచ్చు బన్సాల్ ఇంజనీరింగ్లో. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ పరంగా చూసుకుంటే టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది, బట్ బాటమ్ లైన్ అనేది ఇంకా స్టాక్లో ఇంప్రూవ్ కాలేదండి. అంటే బాటమ్ లైన్ తగ్గింది, ఇంప్రూవ్ కావడం పక్కన పెట్టండి, లాస్ట్ క్వార్టర్లకి తగ్గింది. కాబట్టి ఎప్పుడైతే ప్రాఫిట్స్ పెరుగుతాయో అప్పుడే స్టాక్ మళ్ళీ బాగా పెరగచ్చు. బట్ కంపెనీ పరంగా ఓకే, బట్ ఇప్పుడున్న పరిస్థితిలో మనకి ఇటువంటి స్టాక్స్ ఇమీడియట్గా పెరగండి, అది గమనించాలి. ఒక శశి కనుక ముఖ్యంగా చూస్తే జీ ఎంటర్టైన్మెంట్ కనుక చూస్తే లాస్ట్ ఒక 2 to 3 డేస్గా కనుక చూస్తే ఒక లోయర్ లెవెల్స్ నుంచి ఒక చిన్న రికవరీ అనేది ఇందులో ఫామ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. లాస్ట్ ఒక 2 to 3 డేస్గా ఒక పాజిటివ్ ధోరణితోనే ఇది ట్రేడ్ అవ్వడం చూసాము. బట్ అది కనుక చూసుకున్నట్టయితే సస్టైన్ అవ్వకపోవడం అనేది మనం గమనిస్తాము. ఆల్మోస్ట్ అగైన్ హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక చిన్నపాటి కరెక్షన్ అనేది ఇందులో ప్రారంభమైనట్టు కనిపిస్తూ ఉంది. సో ఇందులో ఇంకా కనుక చూసుకున్నట్టయితే ఇంకా డౌన్ ట్రెండ్ అనేది ఇంకా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? జీ ఒకటి కొంచెం డౌన్ ట్రెండ్లోనే కొనసాగవచ్చు అండి ఓవర్ పీరియడ్లో. రీసెంట్గా చూసుకుంటే ఇది లో నుంచి కొంత రికవరీ అనేది మనకి చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనకి హయ్యర్ లెవెల్లో జీ అనేది సస్టైన్ కాలేకపోతుంది, అది కూడా గమనించాలి. ప్రస్తుతానికి ఈ స్టాక్ కానీ చూసుకుంటే మహా అయితే 360 దాకా వెళ్ళవచ్చు, అక్కడ దాని దాటి పెద్దగా పెరగకపోవచ్చు. కాబట్టి ఎవరన్నా ట్రేడింగ్ పరంగా పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే జీలో కరెంట్ లెవెల్స్లో సెల్లింగ్ పొజిషన్స్ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. 360 to 364 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. మళ్ళీ ఇది ఒకసారి 340 నుంచి 336 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. నెక్స్ట్ ఆ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి పద్మ. హలో. హలో. యా, హలో. గుడ్ మార్నింగ్ మేడం. యా, ఉపేంద్ర గారు చెప్పండి. 130లో హోల్డ్ చేస్తున్నాం మేడం. అలాగే బన్సాల్ ఇంజనీరింగ్ 80 రూపీస్లో హోల్డ్ చేస్తున్నాము. ఈ రెండు ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. అయితే శశి గారు రికమెండేషన్ తీసుకున్నాము. ఇది యావరేజ్ చేసుకోవచ్చా, ఇప్పుడు ఎగ్జిట్ కావాలా? అది ఎంతలో తీసుకున్నారు మళ్ళీ మెన్షన్ చేస్తారా ఒకసారి? ఐఆర్బి 140 అండి. ఓకే, బన్సాలి 80 రూపీస్. 80లో. ప్రస్తుతానికి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మిడ్ క్యాప్లో ఎటువంటి మనకి బయింగ్ అనేది కనపడలేదండి. ప్రస్తుతానికి రెండు కూడా హోల్డ్ చేయండి. మీరు యావరేజ్ అనేది ఇప్పుడే వద్దండి. ఫస్ట్ ఈ మిడ్ క్యాప్లో ఈ సెల్లింగ్, ఈ పతనం అనేది ఎప్పుడు ఆగుతుందో మనకు చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి వన్స్ ఈ మిడ్ క్యాప్లో ఎప్పుడైతే మిడ్ క్యాప్ స్టాక్స్ పెరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు మీరు యావరేజ్ చేయండి. రెండు కూడా ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే అండి, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా మనం చెక్ చేద్దాము. హుస్సేన్ రావు మెయిల్ చేశారు, బ్యాంక్ నిఫ్టీ గురించి అడుగుతున్నారు శశి గారు. ఈ రోజుకి 30,300 పుట్ ఆప్షన్ తీసుకోవచ్చా? ఓకే, ఒకటి ఎగ్జాక్ట్గా అంటే ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ అయితే వీక్గా అంటే పొజిషనల్ పరంగా వీక్గానే ఉందండి. అంటే ఈరోజు వచ్చిన బౌన్స్ ఎంతవరకు సస్టైన్ అవుతుందో చెప్పలేము. మరీ అంత దూరం కాకుండా ఒకవేళ తీసుకోవాలనుకుంటే క్లోజర్గా తీసుకోండి. అది ఈరోజు పుట్ ఆప్షనా లేకపోతే వీక్లీ బేసిస్ పుట్ ఆప్షనా తెలియదు. బట్ తీసుకోవాలనుకుంటే మీరు 30,400 అట్లా తీసుకోండి. బట్ ఈరోజు కొంచెం మార్కెట్ పెరగడానికి అవకాశాలు ఆల్రెడీ పెరిగింది. అయితే ఇక్కడి నుంచి ఎంతవరకు పెరుగుతుంది లేకపోతే ఇక్కడి నుంచి పడుతుంది అనేది చెప్పడం మాత్రం చాలా కష్టం అండి. మార్కెట్ చాలా వాలటాలిటీ ఉన్నాయి. నెక్స్ట్ ఆ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి కనకారావు. హలో. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈ రేట్లో అమ్మొచ్చా అండి? ఏంటి హౌసింగ్ కార్పొరేషన్ అంటే హోల్డ్ చేస్తున్నారా ఈ స్టాక్ని? పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కెనాడ నుంచి 2006 నుంచి ఉన్నాయండి. ఓకే, ఏంటి హౌసింగ్ 2006 నుంచి ఉన్నాయి. సుమారు 100లోనే కొనడానికి గుర్తుంది నాకు.
అంటే 114 కొన్నట్టు గుర్తు. ఏది ఏ హౌసింగ్ కార్పొరేషన్ అండి? పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అండి. పవర్ గ్రిడ్ పవర్ గ్రిడ్ పవర్ గ్రిడ్. ఓకే ఓకే ఓకే. 2006 లో కొన్నానండి. 114 కొన్నట్టు గుర్తు నాకు. ఓకే ఓకే అండి పవర్ గ్రిడ్ మీరు హోల్డ్ చేయండి అండి. మీరు 2006 మీరు 115 మీరు ఎంత కొన్నారో కూడా మీకు తెలియని పరిస్థితి ఉంది. హోల్డ్ చేయండి. అప్పటి నుంచి కూడా ఇది కానీ చూసుకుంటే ఒక ఇది స్టాక్ ఏంటంటే అసలు మార్కెట్తో సంబంధం ఉండవండి. ఇవన్నీ కూడా ఏంటంటే స్లోగా ఉంటాయి. ఎన్టీపీసీలు పవర్ గ్రిడ్లు ఇవన్నీ కూడా ఎన్టీపీసీ కన్నా పవర్ గ్రిడ్ చాలా వరకు బెటర్గానే ఉందండి. ఇంకా ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి ఒక 1 ఇయర్ అట్లీస్ట్ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ వెయిట్ చేయండి. కొంచెం మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. తణుకు నుండి నాగేశ్వరరావు. హలో హలో మేడం నమస్తే మేడం. నమస్తే నాగేష్ గారు, చెప్పండి. యాక్సిస్ బ్యాంక్ ఫీచర్స్ 771లో తీసుకున్నాను మేడం. ఓకే అది హోల్డ్ చేయొచ్చా ఈ సిరీస్కి, లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా? ఓకే అండి. ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే సిరీస్ కోసం మీరు ఎప్పుడు కూడా మీరు కరెక్ట్ కాదండి. అంటే సిరీస్ కోసం వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ స్టాక్ అయితే వీక్ ఉంది. ఇది మీ రేటు వచ్చి మీరు ఒక 2-3 రూపాయల లాభం ఉంటే మీరు ఎగ్జిట్ కాండి. ఓవరాల్గా స్టాక్ అయితే వీక్గా ఉంది. ఈ సిరీస్ మొత్తం మీద కూడా నేను అనుకోవడం మీ స్టాక్ బాగా పెరుగుతుంది అయితే నేను అనుకోను. మొదట్లో స్ట్రాంగ్గా మనమే స్ట్రాంగ్ ఉంది అనుకున్నాం, 800 పైన చాలా స్ట్రాంగ్ ఉంది అనుకున్నాం. బట్ ఇప్పుడు చాలా వీక్ ఉందండి. కాబట్టి ఇది ప్రస్తుతానికి హోల్డ్ చేసి ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. అంతేగాని ఈ నెలంతా మీరు హోల్డ్ చేస్తాననే ధోరణిలో ఉండకండి. స్టాక్ అయితే ప్రస్తుతం ఇప్పుడు కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ ఇమీడియట్ ట్రెండ్ మార్కెట్ కూడా కొంచెం పెరుగుతుంది కాబట్టి జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం పెరగొచ్చేమో ఒక 4-5 రూపాయలు పెరిగినప్పుడు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. మణికంఠ మెయిల్ చేశారు. అదానీ ఎంటర్ప్రైజెస్ ఒక 11 షేర్స్ని 171లో తీసుకున్నారు శేషు గారు. అండ్ టాటా మోటార్స్ 30 షేర్స్ని 201లో, టీవీఎస్ మోటార్స్ 519. ఫస్ట్ అదానీ ఎంటర్టైన్మెంట్స్ 171, ఓకే. టాటా మోటార్స్ 201. ప్రస్తుతానికి అదానీ ఎంటర్ప్రైజెస్ టాటా మోటార్స్ రెండు కానీ వీకే ఉన్నాయి. బట్ టాటా మోటార్స్ మళ్ళీ 200 ఎప్పుడు వస్తుందనే చెప్పడం కష్టం అండి. చాలా వీక్ ఉంది స్టాక్ అయితే ఓవరాల్గా ఆటోమొబైల్ ప్యాక్లో. ప్రస్తుతానికి 150 దగ్గర ఉంది. అదానీ ఎంటర్ప్రైజెస్ మీకు కొంచెం టైం పడుతుంది. బట్ అదానీ కంపేర్ టు టాటా మోటార్స్ స్ట్రాంగ్ ఉంది. కంపేర్ టు టాటా మోటార్స్ అంటున్నాను. కాబట్టి ప్రస్తుతానికి రెండు కూడా హోల్డ్ చేయండి. ఇదేంటంటే ఎగ్జిట్ అవ్వాల్సిన టైం కాదండి. అంటే ఎందుకంటే కొన్ని కారణాల వల్ల స్టాక్స్ భారీగా పడుతున్నాయి. వన్స్ ఈ డస్ట్ అంతా సెటిల్ అయినాక మళ్ళీ స్టాక్స్లో కొన్ని స్టాక్స్ బౌన్స్ బ్యాక్ అవుతాయి. ప్రస్తుతానికైతే రెండు కూడా హోల్డ్ చేయండి. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. జీల్ 418 అండ్ ఎస్ బ్యాంక్ 175లో హోల్డ్ చేస్తున్నారు. ఇది రెండు కూడా యావరేజ్ ఇంకేమైనా వెళ్ళమంటారా లేదంటే హోల్డ్ చేయమంటారా? జీల్ 418, ఎస్ బ్యాంక్ 175. చూడండి, ఎస్ బ్యాంక్లో అయితే మీరు ప్రయత్నం చేయండి, యావరేజ్ చేయండి. జీ అయితే మీరు వద్దండి. జీలో మాత్రం మీరు ఎటువంటి పరిస్థితులను కూడా యావరేజ్ అయితే చేయొద్దని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. పాండురంగారావు మెయిల్ చేశారు. అరవింద్ అండ్ ఎల్టీ ఫుడ్స్ గురించి అడుగుతున్నారు శశి గారు. ప్రజెంట్ లెవెల్లో యాడ్ చేసుకోవచ్చు అంటారా? ఇంకా ట్రేడింగ్ బౌన్సెస్ అయితే రావచ్చు అండి. అరవింద్లో మహా అయితే 76 దాకా రావచ్చు. మీరు అటు ట్రేడింగ్ కోసం అయితే అరవింద్లో యావరేజ్ చేసుకోండి. ఇంకోటి ఏమన్నారు? అరవింద్ ఎల్టీ ఫుడ్స్. ఇప్పుడు ఎల్టీ ఫుడ్స్ నేను అంత ఈ స్టాక్ నేను దీని మీద అంత కాన్ఫిడెంట్గా లేనండి. ఇది కూడా ట్రేడింగ్ బౌన్సెస్ రావచ్చే కానీ బట్ ఎల్టీ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. అరవింద్ కూడా అది కూడా ట్రేడింగ్ కోసమే. ట్రేడింగ్ కోసం మీరు యావరేజ్ చేసుకొని మళ్ళీ ఒక 10-15% పుల్ బ్యాక్ ర్యాలీస్లో పెరిగితే అప్పుడు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. శ్రీనివాస్ మెయిల్ చేశారు. పిఎన్బి 1000 షేర్స్ని 97లో తీసుకున్నారు. ఇంకా మళ్ళీ ఎస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు శశి గారు. ఒక 3000 షేర్స్ని అరౌండ్ 270లో ఇది హోల్డ్ చేస్తూ వస్తున్నారు. ఎస్ బ్యాంక్ 3000 షేర్స్ని 270లో, పిఎన్బి 97లో హోల్డ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు. పిఎన్బిలో మీరు యావరేజ్ చేసుకోవకండి, ఉన్న పొజిషన్స్ హోల్డ్ చేసుకోండి. ఎస్ బ్యాంక్లో మీరు యావరేజ్ చేసుకోండి. ఒక శశి గారు ఇక ముఖ్యంగా కనుక చూస్తే ఇప్పుడు మనం లాస్ట్ ఈ కొద్ది రోజుల్లో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో హెవీ కరెక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి మార్కెట్స్లో కంప్లీట్ ఒక డౌన్ సైడ్ మూవ్ అనేది కనిపిస్తోంది. కొంతవరకు ర్యాలీ అనేది వస్తున్నప్పటికీ కూడా అది ఎక్కువగా సస్టైన్ అవ్వకపోవడం అనేది మార్కెట్స్లో కనిపిస్తోంది. అటు గ్లోబల్ క్యూస్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ మన మార్కెట్స్ చూసుకున్నట్టయితే కొంత వీక్గా మూవ్ అవడం చూస్తున్నాము. సో అటు మిడ్ క్యాప్ కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా డౌన్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతోంది. సో లాంగ్ టర్మ్
స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ అండ్ ఫైనాన్షియల్ బేస్ స్పేసెస్లో స్టాక్స్లో కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా లాంగ్ టర్మ్ స్పేస్లో కనుక మీరు చూసినట్టయితే ఎలాంటి యాక్షన్ని గమనిస్తున్నారు? కొంతవరకు ఈ స్పేస్లో కనుక చూసుకున్నట్టయితే ఇంకా కరెక్షన్ అనేది కొనసాగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మీ వ్యూ ఏంటంటారు ఓవరాల్గా? ఎన్బిఎఫ్సి ఫైనాన్షియల్ వాటిలో మనకి ఈ క్రైసిస్ ఏదైతే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున ఉన్నాయండి. దీని ప్రభావం కొన్ని రోజులు ఉంటుంది. కంప్లీట్గా ర్యాలీస్ అయితే ఉండవండి. మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ కానీ చూసుకుంటే చాలా డిఫరెంట్ సిచ్యువేషన్లో ఉన్నాం మనం. ఎందుకంటే నిఫ్టీ ఏమో మనకి పెద్ద పడింది లేదు ఓవరాల్గా, బట్ స్టాక్స్ అయితే దారుణంగా పడుతున్నాయి. దాని ఎఫెక్ట్ అన్నిటి మీద పడుతుందండి, అన్ని స్టాక్స్ మీద పడతాయి. అదే మనం చూస్తున్నాము. కాబట్టి ప్రస్తుతానికి స్టాక్స్ స్పెసిఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇండివిజువల్ స్టాక్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తాయి ఇక్కడి నుంచి, అన్ని స్టాక్స్ పెరగవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇక్కడ నుంచి నిర్ణయాలు తీసుకోవాలండి. ఒక శశి గారు, నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. మహేశ్వర్ రెడ్డి మెయిల్ చేశారు. రిఫెక్స్ ఇండస్ట్రీస్ అంటారు శశి గారు, ఈ ప్రైస్లో ఏమైనా ఎంటర్ అవ్వచ్చా? రిఫెక్స్ ఇండస్ట్రీస్ REFEX రిఫెక్స్ ఇండస్ట్రీస్ ఏమైనా బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? కానీ ఇటువంటి యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్టాక్ గురించి నాకు ఫండమెంటల్స్ పరంగా అంత తెలియదండి. ఓవరాల్గా చూసుకుంటే ఇది 11 రూపీస్ నుంచి కూడా ఈ స్టాక్ మనకి పెరుగుతూ వస్తున్న స్టాక్ ఇది. ఇప్పుడు 80 రూపీస్ ఉంది. ఒక సైడ్ ఏమో మార్కెట్ ఏమో చాలా భయంకరంగా మనకి మిడ్ క్యాప్లో సెల్లింగ్ చూస్తున్నాం. మరోవైపు ఈ స్టాక్ కానీ చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంది. ఇది చూసుకుంటే చాలా అసలు వీళ్ళు చూపిస్తున్న రిజల్ట్ చూస్తే అసలు కంప్లీట్గా మనకి రిజల్ట్ అంటే అసలు ఎక్కడో అంటే ఒక 1 year బ్యాక్ 828 crores ఉన్న టర్న్ ఓవర్ ఈరోజు 207 crores వచ్చిందండి. సో ఇవన్నీ కూడా మనకి అంతా కూడా చాలా అంటే పెద్ద ఎత్తున నెంబర్స్లో మార్పు వచ్చింది. అంటే నెంబర్స్ ఇన్ ద సెన్స్ రిజల్ట్, అటు ప్రాఫిట్స్ కూడా బాగా లాస్ట్ నుంచి ప్రాఫిట్కి వచ్చింది. సో ఇవన్నీ కూడా ఏంటో మనకి అందుకే ఎటువంటి దీని గురించి మనకి అంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. కాబట్టి మీరు ఆల్రెడీ కొనుంటే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఇప్పుడున్న మంచి ప్రాఫిట్లో ఉండుంటే. ఫ్రెష్గా కొనుక్కోవాలంటే మాత్రం మీరు రిస్క్ అండి. ఎందుకంటే ఇటువంటి కంపెనీస్ ఎప్పుడు ఎట్లా ఏముంటుందో మనకు తెలియని పరిస్థితి అండి ఇది. నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాం. రాజేంద్ర కళ్యాణ్ మెయిల్ చేశారు. వక్రంగి, టాటా మోటార్స్ అండ్ దివాన్ హౌసింగ్ స్టాక్స్ ఆల్మోస్ట్ ఒక 33% లాస్లో హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేయమంటారా లేదంటే సెల్ చేయమంటారా? వక్రంగి, టాటా మోటార్స్ అండ్ దివాన్ హౌసింగ్. దివాన్ హౌసింగ్ హోల్డ్ చేయండి అండి. దివాన్ హౌసింగ్ లాంగ్ టర్మ్ కోసం లాంగ్ టర్మ్ అంటారు. సరే ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ అంతకుమించి మీకు చెప్పాల్సింది ఏం లేదు. మనం ప్రతిసారి కూడా ఈ ప్రోగ్రాంలో చెప్తూనే ఉన్నాము. ఇటువంటి స్టాక్స్ దూరంగా ఉన్నాయి. టాటా మోటార్స్ని మీరు హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్కి. బట్ ఇది కూడా నేనేమి కంటిన్యూ పెరుగుతుంది అయితే అనుకోను. దీనికి కూడా కష్టాలు ఉన్నాయండి. ఇది ఏదో ఒక లెవెల్ ఇక్కడ నుంచి ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి కొంచెం పెరగచ్చేమో. పెరిగినప్పుడు మీరు దీంట్లో కూడా మీరు ఎక్కడ 30% మీ రేటుకి వస్తే మీరు ఎగ్జిట్ కాండి. అబ్దుల్ నజీర్ మెయిల్ చేశారు. చిబోటా గురించి అడుగుతున్నారు శశి గారు. ఫండమెంటల్లీ ఎలా ఉందంటారు? ఫండమెంటల్లీ ఎలా ఉన్నాయి ఫండమెంటల్స్? ఏ స్టాక్ అన్నారు? చిబోటా. యా, చిబోటా. ఈ స్టాకు ఇటువంటి స్టాక్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అసలు చిన్న స్టాక్స్లో వాల్యూమ్స్ అనేది బాగా తగ్గిపోయినాయండి. అంటే చిన్న స్టాక్స్ ఇన్ ద సెన్స్ ఏవైతే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఇందులో కూడా అసలు వాల్యూమ్సే జరగవు. ఫండమెంటల్ పరంగా ఓకేనండి. చెవియోట్ అనేది ఫండమెంటల్ పరంగా ఓకే. రెవెన్యూస్ స్టడీగానే ఉన్నాయి. అయితే మొన్న కోట కొంచెం తగ్గింది. అటు మార్జిన్స్ మాత్రం పెరిగాయి. ఓకే, ఫండమెంటల్స్ పరంగా డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. ఒక శశి గారు, లాస్ట్ మెయిల్లోకి వెళ్దాం. చందు మెయిల్ చేశారు. జెట్ ఎయిర్వేస్ 21 షేర్స్ని అరౌండ్ 795లో తీసుకున్నారు. ప్రస్తుతం ఇది 33 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతోంది. ఇది హోల్డ్ చేయమంటారా లేదంటే సెల్ చేయమంటారా అని అడుగుతున్నారు. రెయిన్ ఇండస్ట్రీస్ ఒక 55 షేర్స్ని 346లో
తీసుకున్నారు. జెట్ ఎయిర్వేస్ ఎంతలో తీసుకున్నారు? జెట్ 795లో. 795. యా, ఇంకా చేసేది ఏం లేదండి మీరు. ఇక నేను కూడా ఇంకా ఇంత కిందకి వెళ్ళమే తప్ప పెద్దగా ఈరోజు 20% పెరిగింది. ఇంకా జాగ్రత్తగా ఉండండి మీరు జెట్ ఎయిర్వేస్ విషయానికి వస్తే. రెయిన్ 346. రెయిన్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. జెట్ ఎయిర్వేస్ కూడా ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. జాగ్రత్తగా ఉండేది కూడా ఇంకేం లేదండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి, అంతకుమించి చెప్పేది ఏం లేదు. రెయిన్ ఇండస్ట్రీస్ కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఓకే శశి గారు, ఇక ఫైనలీ మార్కెట్స్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు మార్కెట్స్ ఒక అప్సైడ్ ఫార్మాట్లోనే కొంతవరకు రేంజ్ బౌండ్లోనే ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. బ్యాంక్స్ కొంతవరకు లాస్ట్ కొద్ది రోజులుగా ఏదైతే కరెక్షన్ ఉందో అది కొంత నిన్న అండ్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు బ్యాంక్స్ కొంత సస్టైన్గానే ట్రేడ్ అవ్వడం మంచి కనిపిస్తోంది. ప్రైవేట్ బ్యాంక్స్ ఈ మధ్యకాలంలో బాగా కరెక్షన్ అనేది రావడం చూసాం. బట్ ప్రైవేట్ బ్యాంక్స్లో కొంత బెటర్ మూవ్స్ అనేది కనిపిస్తున్నాయి. సో ఈరోజు అటు వీక్లీ క్లోజింగ్ కాబట్టి అటు బ్యాంక్స్కి సో ఎంతవరకు మనకి ఈరోజు మార్కెట్స్ మూవ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇక్కడ నుంచి సేమ్ నిన్నటి మాదిరిగా కొంతవరకు వాల్టైల్ మూవ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. ఇక్కడ నుంచి ఒక డిప్ అనేది చూడొచ్చు అంటారా, లేదా ఇదే కొంతవరకు ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది ఈరోజు కొనసాగే అవకాశం ఉంది? ఇక్కడ నుంచి సేమ్ నిన్నట్లాగే ఒక డిప్ కూడా ఉండొచ్చు అండి. ఇప్పుడే మనం చూసాము మార్కెట్ హై నుంచి మనకి కరెక్ట్ కావడం చూస్తున్నాము. ఇప్పుడే మనకి ఒక 20 పాయింట్స్ దాకా నిఫ్టీ కరెక్ట్ అయింది. మరి ముఖ్యంగా ఇంతకుముందు యాక్సిస్ బ్యాంక్ ఫ్యూచర్లో కొన్నారని కాలర్ కూడా అడిగారు. అప్పుడు 769 ఉండేది, ఇప్పుడు డే లోస్కి వచ్చిందండి యాక్సిస్ బ్యాంకే కొంచెం నిఫ్టీని కిందకి తీసుకొస్తుంది. సో ఇటువంటి మూవ్స్ ఉంటాయండి. అందుకని ఈవెన్ పుట్టు తీసుకునే వాళ్ళకి కూడా చెప్పలేము, తీసుకున్నా కూడా వాళ్ళకి బ్యాంక్ నిఫ్టీ పడడానికి కూడా అవకాశాలు కొట్టిపారేలేమండి. ఏదైనా జరగవచ్చు అండి. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఎట్ ద ఎండ్ ఫ్లాట్గా క్లోజ్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో. థ్యాంక్ యూ శశి గారు. సో వ్యూస్ ప్రెజెంట్ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూస్తే నిఫ్టీ అరౌండ్ 50 పాయింట్స్ పాజిటివ్గా 11,741 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ అరౌండ్ 182 పాయింట్స్ పాజిటివ్గా 39,295 వద్ద మూవ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 162 పాయింట్స్ పాజిటివ్గా 30,524 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది బల్టీ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి. స్టే ట్యూన్.